ప్రైజ్లో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 11వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పౌర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు, సర్వప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మరి ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వానికి అయిన శక్తి గల దేవుడు. మరి అటువంటి శక్తి గల దేవుడు మరి యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి యాకోబుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, మరి ఇశ్రాయేలు జనంగా దేవుడు ఆశీర్వదించి మరి విస్తారమైనటువంటి జనం వారి ద్వారా ఏర్పడటానికి దేవుడు ఎంతగానో మరి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అటు రీతిగా దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మరి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. మరి అప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడని మనం నమ్మి ఆయనకు భయపడి ఆయనకు లోబడి ఆయన మార్గంలో మనం యథార్థంగా నడుస్తున్నప్పుడు, మరి నీతిగా బ్రతుకుతుంటున్నప్పుడు, మరి దేవాది దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించే దేవుడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోతాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యగడ నీకే స్తోతాలైన జీవాధిపతిన తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మహోన్నతుడానికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినైనా తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాది గురైన ప్రభా, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరాలు కూడా తీర్చండి. దేవ మా భారతదేశాన్ని ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకే స్తోత్రాలు ఆయన. యేసు నీకు వందనాలు తండ్రి ప్రభు. ఆయా నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతనం పండి, సరిహద్దులు సైనికులు మంచి వంతనం పండి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తాం. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు అయిన యేసు. రక్షకానికి వందనాలు. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తానికి వందనాలు. యవనస్తులు అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపి దాని ఆ చెడు వ్యసనం నుంచి దూరపరిచి ప్రభా నీతి మార్గంలో నడిపించుకుని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ప్రభా యేసయ్యా నీకు వందనాలు. అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు. తమ చేస్తున్న ఉద్యోగులు మీరు తోడుగా ఉండండి. రాకపోకలు మీరు సహాయం తెచ్చండి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రభా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మరి చదువుకుని ఎంతోమంది ఉద్యోగం లేక ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభు. ఎంతోమంది బిడ్డలు చదువుకుంటున్నారు తండ్రి ప్రభా. మరి తెలివి, జ్ఞానం, వివేచన మీరు దయచేయండి. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి. జ్ఞాన పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతనం పండి మా దేశ పాడి పండ్లందరూ కూడా మీరు ఆశ్రయించి దీవించండి అయ్యా. ఇదిగో విదేశాలను బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండిన ప్రభా. హాస్పిటల్ రోజు స్వస్థపరచని చేయిలో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవాతని ప్రభా రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మన దయచేయండి తండ్రి. దాని గృహం లేని వారు గృహాలు దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భించి సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇగో తన ప్రతి సేవకురాలు వారి కుటుంబ సంఘం పరిచయం అందరినీ కూడా మీరు ఆశ్రయించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్ ఆమేన్.